హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా స్మైలీ. సో మీకు ఈ పాటికి అర్థపై ఉండొచ్చు అసలు టాపిక్ ఏంటి అని చెప్పేసి తమ్నేల్ చూసి. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో ఈ వీడియోకి లైక్ ఇంకా షేర్ చేయండి. సో కుంభమేళా 2025. సో మనం వెళ్ళే రూట్ వచ్చేసి హైదరాబాద్ టు ప్రయాగ్రాజ్ అండి. అది కూడా బస్లో నాన్ ఏసీ స్లీపర్ అయితే మనకి 2500 పడుతుందండి వెళ్ళడానికి అండ్ రావడానికి 2500. టోటల్గా ట్రిప్ వచ్చేసి మనకి 5000 పడుతుంది. ఓన్లీ బస్ ఛార్జెస్ మాత్రమే. యాక్చువల్ టైమింగ్స్ ఏమో మనకి 24 hours పడుతుందండి బస్సులో ట్రావెల్ చేయడానికి. బట్ ఇంకా ట్రాఫిక్ హెవీగా ఉంది. కుంభమేళా అంటే అందరూ కూడా రావాలనేసి అనుకుంటారు కదా. సో ఎంతో మంది ఉండడం వల్ల మనకు ఒక్కొక్కసారి లేట్ అయిపోతే 30 hours కూడా అవుతుంది బస్ ట్రావెలింగ్ వచ్చే. సో ప్రయాగ్రాజ్ టు కుంభమేళా బై వాక్ వెళ్ళిపోవచ్చు అండి మనం ప్రయాగ్రాజ్ రీచ్ అయ్యాక. అది 5 to 6 kilometers ఉంటుంది. నెక్స్ట్ కుంభమేళా నుంచి మనము త్రివేణి సంగమంకి వెళ్ళాలంటే అక్కడ కూడా ఒక 2 to 3 kilometers వాక్ చేసి వెళ్ళాలి, ఎందుకంటే హెవీ క్రౌడ్ ఉంటుంది కాబట్టి. సో అక్కడికి వెళ్ళాక మనకి త్రివేణి సంగమం కనిపిస్తుంది. త్రివేణి సంగమం అంటే మనం ఎక్కడైతే గంగా లెఫ్ట్ నుంచి, యమున రైట్ నుంచి, సరస్వతి డౌన్ నుంచి కలిసే పాయింట్ ఉంటుంది కదా, దాన్ని త్రివేణి సంగమం అంటారు. అందరూ కూడా అక్కడ వెళ్ళి గంగా స్నానాలు చేస్తారనమాట. కుంభమేళాకి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళాలని అనుకుంటారు. ఆ పాయింట్ని వచ్చేసి త్రివేణి సంగమం అంటారండి. నెక్స్ట్ త్రివేణి సంగమం నుంచి బడి హనుమాన్ దగ్గరికి వెళ్ళొచ్చు. అక్కడ దర్శనం అయిపోయాక మళ్ళీ మనము వెనక రోడ్కి రావడానికి మనకి 3 hours టైం పడుతుంది. సో అక్కడికి వచ్చేసాక మనం ఇంకా కుంభు టు వారణాసి వెళ్ళాలి. సో కుంభు టు వారణాసి వెళ్ళడానికి మనకి వచ్చేసి 188 rupees అవుతుంది బస్సు. సో అక్కడి నుంచి ట్రావెల్ అయ్యాక మనకి లోకల్ వారణాసి దగ్గర మనకి ఘాట్స్కి వెళ్ళడానికి ఒక 150 ఆటోకి కూడా అవుతుంది. సో ఇంకా మనం అక్కడికి వెళ్ళాక కాశీలో రూమ్ రెంట్ తీసుకోవాలంటే మనకు ఒక 2 nights 5000 rupees అవుతుందండి. సో కాశీ ఘాట్లో అన్ని ఘాట్స్ చూపించడానికి బోట్కి వచ్చేసి మనకు ఒక 600 rupees తీసుకుంటారు. అన్ని ఘాట్స్ బోట్లో తిప్పి మరీ చూపిస్తారు. నెక్స్ట్ కాశీ కాలభైరవ దగ్గరికి వెళ్ళడానికి ఒక 2 hours వాక్ చేయాలి ఘాట్ నుంచి. అండ్ దర్శనం చేసుకున్నాక మళ్ళీ కాశీ విశ్వనాథ్ టెంపుల్కి ఒక 3 to 4 hours లైన్ ఉంటుందండి, ఎందుకంటే హెవీ క్రౌడ్ ఉన్నారు కాబట్టి. సో ఇంకా ఆ నెక్స్ట్ డే మనము ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర బైక్స్ తీసుకొని, స్కూటీ తీసుకొని లోకల్ టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేయవచ్చు. లేకపోతే మనము ఇంకా కార్ మాట్లాడుకోనో లేకపోతే ఇంకేదైనా సోర్స్లోనే ఇంకా వెళ్ళి అక్కడ మొత్తం కూడా కవర్ చేసుకోవచ్చు. డైలీ ఫుడ్కి అయితే 1000 rupees అవుతాయండి. ఇంకా ట్రావెలింగ్ అన్నిటికి ఎక్సెట్రా కలిపితే మొత్తం ఒక 2000 rupees అవుతాయి, మనం ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్. సో ఇప్పుడు నేను క్లియర్గా మీకు Day 1 ఇన్ కుంభమేళా అసలు ఏం చేయాలి అని చెప్పేసి చెప్తాను. సో వ్యూ వచ్చేసి నయని బ్రిడ్జ్ నుంచి అండి కుంభమేళా. సో కుంభమేళా లోపలికి వెళ్ళాక సంగమం ఎంట్రన్స్ ఉంటుందండి, మేళ వరకు వెళ్ళొచ్చు అనమాట. త్రివేణి సంగమం కనిపిస్తుంది. అక్కడ ఎవరైతే హోలీ డిప్ అవ్వాలనుకుంటున్నారో అంటే గంగా స్నానాలు చేయాలనుకుంటున్నారో చేయొచ్చు. నెక్స్ట్ 5కి బాత్ చేసుకున్న తర్వాత వెంటనే మనం బడి హనుమాన్ దర్శనం అయిపోతుంది. అక్కడ అయ్యాక బయటికి వచ్చి చూస్తే మొత్తం అక్కడ అంతా కూడా మనకి చాలా వ్యూ అనేది బాగుంటుంది. అండ్ ఆల్సో చాలా మంచు కూడా కనిపిస్తుంది, ఎందుకంటే మొత్తం 5 AM అంటే అక్కడ 7కి కూడా మంచు ఉంటుందండి. మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అది కూడా ఉంది, యాడ్ చేశాను, క్లిప్ కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చాక మనము అక్కడ క్లైమేట్ కూడా ఎలా ఉంటుంది అంటే సెకండ్స్లో చేంజ్ అయిపోతుంది అనమాట క్లైమేట్ కూడా. సో అక్కడి నుంచి వచ్చాక మళ్ళీ అఘోరా నాగ సాధువుల దగ్గరికి వెళ్ళొచ్చు. నెక్స్ట్ తర్వాత కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళాలి. ఒక 2 to 3 hours 4 hours లైన్ ఉంటుంది. ఇదంతా కూడా ఒకటే రోజులో మేము కవర్ చేసేసుకున్నాము. సో నెక్స్ట్ ఇంకా మొత్తం ఘాట్స్ అన్నీ కూడా బోట్ ఎక్కి మంచిగా అన్ని ఘాట్స్ కూడా దర్శనం చేసుకోవచ్చు మొత్తం అంతా కూడా తిరిగి. సో ఇది అండి. సో క్లోజింగ్ టైంలో వెళ్తే మనకి తొందరగా టెంపుల్ దర్శనం అయిపోతుంది. మరీ ఎక్కువ లైన్లు ఉన్నామనుకో 3 to 4 hours కూడా ఎక్కువ క్రాస్ అయిపోవచ్చు, ఎక్కువ టైం కూడా పడుతుంది. హోప్ మీరు అంతా కూడా క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ ఇంకా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.